ఇప్పుడు చెప్పండి తమ్ముళ్ళు, వాటుడు వాటినాటుడు. ఫస్ట్ 6 మ్యాచ్లలో 5 మ్యాచ్లు ఓడిపోగానే అస్సాం ట్రైన్ ఎక్కినాం అనుకున్నారా ఏంది? వరుసగా 4 మ్యాచ్లు గెలిచి కంబ్యాక్ ఇచ్చినాం. మిగిలిన 4 మ్యాచ్లు కూడా గెలిచి ప్లే ఆఫ్స్ కత్తాం రెడీగా ఉండుల్లి. అస్సాం ట్రైన్ కి సుస్వాగతం పటేలు. వచ్చి మాకు ముంబై ఇండియన్స్ కి మధ్యలో కూసో. పంతు, ఈ సీజన్లా కేవలం బ్యాడ్ లక్ వల్ల క్వాలిఫై కాని టీం ఏదైనా ఉన్నదంటే అది మాదే. ఫస్ట్ గుజరాత్ టైటాన్స్ మీద ఒక్క రన్తోని మ్యాచ్ ఓడిపోయాను. తర్వాత పంజాబ్ కింగ్స్ మీద 264 గుట్టి కూడా ఓడిపోయినాం. ఈ 2 మ్యాచ్లు మేము గెలిచేది ఉంటే మా పరిస్థితి వేరేలాగా ఉంటుండే పంతు. కేకేఆర్ తోని సూపర్ ఓవర్లో గెలిచి ముంబై ఇండియన్స్ మీద 228 డిఫెండ్ చేసుకొని ఉంటే మేము కూడా ప్లే ఆఫ్స్ రేస్లు ఉంటుండే. గవన్నీ అద్దు. లాస్ట్కి మన ఫైనల్ డెస్టినేషన్ అస్సాంకి చేరినావా లేదా గంతే. అన్ని టీంలు కింది నుండి మీదికి వస్తా అంటే మేం మాత్రం మీద నుండి కిందికి వచ్చినాం. ఏం చేస్తాం? బాధపడకు పటేలు. గాయపడిన సింహం నుండి వచ్చిన శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటది. అట్లనే ఎలిమినేట్ అయిన టీమ్స్ తో ఆట, పులితోని వేట రెండు ఒక్కటే. నాకు అర్థమైతలేదు పంతు, నువ్వు ఏం చెప్తానవో. మనం ఎట్లాగో ఎలిమినేట్ అయినాం. మనతో పాటు ఎవరిని దొరికితే వాళ్ళని ట్రైన్లు వేసుకపోవాలి. అదే మన టార్గెట్. మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన మిగిలిన టీమ్స్ కి తగిన గుణపాఠం చెప్పాలి. ఎవరు దొరికితే వాళ్ళని విసుకాలి. కరెక్ట్ పంతు, నాకు ఇదే మోటివేషన్ కావాలి. నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తోని వాళ్ళని విసికి పైశాచిక ఆనందం పొందుతా. తర్వాత రాజస్థాను వాళ్ళని మాలాగానే కిందికి గుంజుతా. ఆ తర్వాత ఇప్పుడు మమ్మల్ని ఓడించి ఎలిమినేట్ చేసిన కేకేఆర్ తోని వాళ్ళని ఏం చెప్తానో నాకే తెలియదు. ఎందుకు పోయే పంతు, పాపం మంచిగున్న పటేల్కి రెడ్ చెప్పు పెడతాను. నీ ఆట ఏదో నువ్వు ఆడుకోరాదు. ఏం బ్యాటింగ్ చేసిన వాళ్ళేం తమ్ముడు. మనం చేసి చేసేదే 142 రన్స్. కానీ అల్లనే నువ్వు సెంచరీ చంపినావు. 47 బాళ్లలో 100 రన్స్, 5 4లు 10 6లు. పాతాళంలో ఉన్న మన నెట్ రన్ రేట్ ని పైకి తీసుకొచ్చినావు. తెలుసు కదా రానే భయ్యా, నన్ను 3 ఓవర్ల లోపే అవుట్ చేయాలి. చెయ్యలేదనుకో వారు వన్ సైడ్ అయిపోయినట్టే. అయినా మన బౌలర్లు బ్యూటిఫుల్ బౌలింగ్ వేసి ఆపోజిషన్ టీం ని జస్ట్ 142 కొట్టనిచ్చిల్లు. మన నెట్ రన్ రేట్ పెంచుకోవడానికి ఇంతకంటే కరెక్ట్ టైం దొరకదని దుండి పడేసిన. పాండ్యాలాగా పుల్ల పెట్టకుండా నా సెంచరీకి సహకరించిన క్యామరూన్ గ్రీన్ కి ధన్యవాదాలు. దానిలో నాదేముంది ఆలెన్ బ్రో. 2 రన్లు కొడితే మ్యాచ్ ఫినిష్ అవుతుంది. కానీ 6 రన్స్ కొడితేనే నీకు సెంచరీ కంప్లీట్ అవుతుంది. అలాంటి టైంలో 6 కొట్టి సెంచరీ కంప్లీట్ చేసుకున్నావంటే ఇట్స్ ఆల్ యువర్ గ్రేట్నెస్. 8 ఓవర్ల అప్పుడు మన స్కోరు 74 రన్స్కి 2 వికెట్లు. ఈజీగా మన టోటల్ మనకున్న బ్యాటింగ్ కి 180 190కి పోవాలి. కానీ వచ్చినోళ్ళు వచ్చినట్టు అవుట్ అయ్యి 140కి పోయేటట్టు చేసిళ్ళు. ఏంది రిజ్వి తమ్ముడు, 2 మ్యాచ్లు గెలిపించినందుకు సీజన్ మొత్తం గిట్లనే ఆడతావా? ఇక నేను ఆయనతో 2 మ్యాచ్లు కూడా గెలిపియకపోతే ఎప్పుడో అస్సాంకి పోయేటోళ్ళం. పటేలు, ఇలాంటి మ్యాచ్లల్లో స్టాండర్డ్ గాడి ఫినిష్ చేసే మిల్లర్ని బయట కూర్చోబెట్టి పెద్ద తప్పు చేసినాం. నిస్సంక ప్లేస్లో ఆడడానికి మనకు అభిషేక్ పోరెల్ ఉన్నాడు, పృథ్వీ షా ఉన్నాడు. కానీ స్టబ్స్ తో పాటు ఆడడానికి మిల్లర్ లాంటి ప్లేయర్ ఇంకొకరు లేరు. వీడిడే మిస్టేక్. ఏం చేద్దాం రాహుల్ బ్రో, మిచెల్ స్టార్క్ లొంగి నిగిడిని ఎట్లయినా ఆడియాలి. మిడిల్ ఆర్డర్లో మంచిగా ఆడుతున్న ఏకైక ప్లేయర్ స్టబ్స్. ఇక మిగిలింది ఒకటే స్పాటు. అలా మిల్లర్ని ఆడియాలి, లేకుంటే పాతం నిస్సంకని ఆడియాలి. నిస్సంక తమ్ముడు మనల్ని డిసప్పాయింట్ చేయలే. మళ్ళీ 50 రన్స్ కొట్టిండు. నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, నేను తొందరగా అవుట్ కూడా ఈ మ్యాచ్ లో మనం ఓడిపోవడానికి కారణం. ఇక అయిపోయిన దాని గురించి ఆలోచించద్దు పటేలు, లైట్ తీసుకో. పంతు, ఈ ఐపీఎల్ ట్రోఫీ గెలువని 3 టీంలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్. ఈ సీజన్ కూడా గెలవలేకపోయినాం. అదే అయ్యర్ని చూడు, లాస్ట్ సీజన్ ఫైనల్ దాకా తీసుకుపోయిండు. ఈ సీజన్ మళ్ళీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై చేసేదాకా వదిలిపెట్టేటట్లేడు. ప్రతి సీజన్ గిట్లనే ఎలిమినేట్ అవ్వకుండా పోతే మనం ట్రోఫీ ఎప్పుడు గెలిచేది? మేము వచ్చి 4-5 సంవత్సరాలే అవుతుంది. మీరైతే స్టార్టింగ్ నుండి ఆడతారు కదా. మీతో పాటు వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్రెడీ ఒకసారి ట్రోఫీ గెలిచింది, ఇంకోసారి ఫైనల్ కి పోయింది. ఇప్పుడు మళ్ళీ ప్లే ఆఫ్స్ కి పోవడానికి కూడా రెడీ అయింది. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ ఓడిస్తాం, టాప్ 4లకు పోతాం. ఏంటిదివే మీరు ఓడిచ్చేది, మేము చూసేది. మీరు 10 మ్యాచ్లు ఆడి 6 గెలిచిర్రు, మేము 10 మ్యాచ్లు ఆడి 6 గెలిచినాం. ఏప్రిల్ 4వ తారీఖు ఐపీఎల్ 9వ మ్యాచ్ గుర్తులేదా? 210 రన్స్ కొట్టి మిమ్మల్ని 6 పరుగుల తేడాతో ఓడించినాం. 2 పాయింట్లు తీసుకున్నాం. ఎందుకు గుర్తులేదు? మొత్తం గుర్తున్నది పరాగు. అప్పుడు మీరు మా అహ్మదాబాద్కి వచ్చి 2 పాయింట్లు తీసుకున్నారు. ఇప్పుడు మేము మీ హోమ్ గ్రౌండ్కి వచ్చి 2 పాయింట్లు తీసుకుంటాం. చెల్లుకు చెల్లు చేయండి, ఈ గిల్లు వదిలిపెట్టాడు. ఏంటిది పరాగన్న వీళ్ళతోని మాటలు? మళ్ళా 15 బాల్లో హాఫ్ సెంచరీ కొట్టంటావా? నువ్వు చెప్పు, నువ్వు అను అంతే. తొందరపడద్దు వైభవ్ తమ్ముడు. వాళ్ళ టీంల రబాడా, సిరాజు పవర్ ప్లేలో ఎక్సలెంట్ బౌలింగ్ ఎత్తాళ్ళు. ఈ మ్యాచ్ లో కనుక మనం ఓడిపోతే తర్వాత ప్లే ఆఫ్స్ కి పోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే నన్ను భయపడుకుంటా ఆడంటానవా? భయపడుకుంటా కాదు తమ్ముడు, జరంత ఆచితూచి ఆడమని చెప్తున్నా. ఆచితూచి ఆడితే ఇక్కడ దాకా వచ్చేటోనే కాదు, అంత అవుటా రైటా అన్నట్టే ఉంటది. తమ్ముడు మంచి పొంగు మీద ఉన్నాడు.
ఫస్ట్ ఓవర్లనే పెవిలియన్ కి పంపిస్తా పరాగు. ఫస్ట్ మ్యాచ్ లో కొట్టిన 6లు 4లు సరిపోలేదు అరాబాడా అన్న. ఈ మ్యాచ్ లో మళ్ళా కొడతది పరాగు. లాస్ట్ టైం మ్యాచ్ జరిగినప్పుడు చిన్నగా జ్వరం వచ్చిందని బయట కూర్చుంటే నేను లేనిది చూసి మా పిల్లగాలని పిసికిళ్ళు. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. గిల్ల ఆడతాడంటే సినిమా వేరే ఉంటది. ఏమంటావు బట్లర్ బాబాయ్? మనతోని మ్యాచ్ ఉంటే కూడా భయపడతలేరు. మ్యాచ్ స్టార్ట్ అయినాక వాళ్ళే భయపడతారు తమ్ముడు. భయానికి మీనింగ్ ఏ తెలియని ప్లేయర్లు ఉన్నారు మా దగ్గర. మీ దగ్గర రబాడా సిరాజ్ ఉంటే మా దగ్గర ఆర్చరు సందీప్ శర్మ ఉన్నారు. చూసుకుందాం మీ ప్రతాపమో మా ప్రతాపమో. గిల్లు బ్రో, లాస్ట్ టైం వీళ్ళతోని మ్యాచ్ జరిగినప్పుడు 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన. ఈ మ్యాచ్ లో కూడా అదే రిపీట్ అవ్వబోతుంది. అదే నాకు కావాల్సింది కూడా అదే బిష్నాయి బ్రో. తమ్ముళ్ళు, ఇప్పటికి కూడా మనం ప్లే ఆఫ్స్ కి పోయేది మన చేతుల్లోనే ఉన్నది. మిగిలిన 4కి 4 మ్యాచ్లు కనుక గెలిస్తే నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కి పోతాం. వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన మనకి మిగిలిన 4 మ్యాచ్లు గెలిచడం మ్యాటర్ కాదు. ఏమంటారు? అనేది ఏముందన్న, తగ్గేదే లేదు. కేకేఆర్ హే తయ్యార్. రహానే అన్న, మీరు నెక్స్ట్ ఆర్సీబీతోని, జీటీతోని, ఎంఐతోని గెలవాలని కోరుకుంటానా. ఆ 3 మ్యాచ్లు గెలిచినాక 4వ మ్యాచ్ మాతోని గెలిచి ప్లే ఆఫ్స్ కి పోదామన్న ఆశతోనే వస్తారు. అప్పుడు దెబ్బ కొట్టి ఇప్పుడు మమ్మల్ని ఓడించినందుకు అప్పుడు రివెంజ్ తీర్చుకుంటా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఓకే పటేలు, లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. జూరల్ బ్రో, మనం ఎప్పుడో 1వ తారీఖు మ్యాచ్ ఆడి డీసీతోనే ఓడిపోయినాం. ఇప్పటికి 8 రోజులు అవుతుంది. మన ప్లేయర్స్ అందరు టచ్లు ఉన్నారంటవా? ఈ బ్రేక్ మనకు అవసరం పరాగు. మన పిల్లగాళ్ళందరూ ఫ్రెష్గా ఉన్నారు. ఊచకోత కోసుడే. నాకు కూడా ఏదైనా ఫ్రెష్గా ఉంటేనే ఇష్టం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనలాగానే స్పూఫ్స్ చేసుకుంటా మనీ ఎర్న్ చేసుకుందాం అనే వాళ్ళ కోసం ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే రెడీ చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి. నిన్న జరిగిన మ్యాచ్ అండ్ ఇవాళ జరగబోయే మ్యాచ్ 2 మ్యాచ్లకు సంబంధించిన స్పూఫ్స్ ని ఇదే వీడియోలో కవర్ చేసిన. సో ఇవాళ 2 వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఫస్ట్ 6 మ్యాచ్లల్లో 5 మ్యాచ్లు ఓడిపోయిన కేకేఆర్ ఈ రేంజ్ లో కంబ్యాక్ ఇస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మిగిలిన 4 మ్యాచ్లు కనుక కేకేఆర్ గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారు. అండ్ ఫినాలెన్ లాంటి ప్లేయరు సెంచరీ కొట్టి ఫామ్లోకి రావడం కూడా వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. 2 వికెట్లు పడకపోయి ఉంటే ఈ టోటల్ ని వాళ్ళు 10 ఓవర్ల లోపే చేజ్ చేసేటోళ్ళు. రహానే అన్ఫార్చునేట్లీ రన్ అవుట్ అయ్యిండు. సో ఫినాలెన్ కొట్టిన షాట్ బౌలర్ చేతికి దాకిపోయి వికెట్స్ కి దాకింది. సేమ్ అన్క్రిష్ రఘువంశీ కూడా షాట్ ఆడిండు, బట్ బాల్ వెనకపోయింది చూసుకోలేదు. అది కూడా పోయి వికెట్లకు దాకింది. సో డీసీకి 2 వికెట్స్ కూడా లక్ లోనే వచ్చినాయి. ఈ సీజన్ మొత్తంలో డీసీకి ఏదైనా లక్ ఉన్నదంటే ఈ 2 వికెట్లే. ఫస్ట్ 2 మ్యాచ్లు డీసీ ఆడిన విధానం చూసినాక అందరు ఈజీగా క్వాలిఫై అవుతుంది అనుకున్నారు, బట్ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయింది. ఇంకో సీజన్ కూడా డీసీ ట్రోఫీ లేకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇవాళ జరగబోయే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. 2 టీమ్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. 2 టీమ్స్ కి కూడా టాప్ 2 లకు పోయే ఛాన్స్ ఉంది. మిగిలిన 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లు కనుక గెలవగలిగితే ఈజీగా టాప్ 2 లకు వెళ్తారు. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన టీమ్ కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ కొద్దిగా కష్టమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తర్వాత మిగిలిన 3 మ్యాచ్లలో 2 గెలవాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి తెలుసుంటది, నిన్న టాస్ అయిన తర్వాత కేకేఆర్ గెలిచే ఛాన్స్ ఉంది అని నేనైతే ఒక పోస్ట్ పెట్టిన. సో అది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, ఏ టీం అయినా గెలవచ్చు. సో అట్లా నా ఒపీనియన్ తెలుసుకుందాం అనుకునే వాళ్ళు అట్లా వీడియో నోటిఫికేషన్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇవాళ మ్యాచ్ గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.